వరిని నాటు పెట్టడంతో పాటు నేరుగా వెదజల్లి కూడా సాగు చేస్తుంటారు. వేసవిలో సాధారణంగా దమ్ములో విత్తనాన్ని చేత్తో చాళ్లలో వేసుకోవటం లేదా డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తుకోవడం చేస్తుంటారు. నేరుగా విత్తినప్పుడు వరికి కలుపు సమస్యగా ఉంటుంది. కలుపును సకాలంలో అరికట్టకపోతే దాదాపు 30% దిగుబడులపై ప్రభావం చూపుతుందని ఒక శాస్త్రీయ అంచనా. కలుపు తీయించేందుకు కూలీల సమస్య తీవ్రమవుతున్న ప్రస్తుత సమయంలో రసాయన మందులు రైతుకు కొండంత అండగా ఉంటున్నాయి. అయితే వీటి వాడకంలో రైతులు అవగాహన కలిగి ఉండాలి. వరిని వెదజల్లి సాగు చేసే పద్ధతిలో సమగ్ర కలుపు నివారణ పద్ధతులను తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ. ఈ మధ్యకాలంలో రైతు సోదరులు వరి పంటను మరీ ముఖ్యంగా రబీ కాలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం అనేది ప్రధానంగా చూస్తూ ఉన్నాము. నాటిన పద్ధతితో పోల్చినప్పుడు వెదజల్లే పద్ధతిలో చూస్తే ఈ కలుపు సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది. సరైన సమయంలో కలుపుని కనుక మనము నివారించకపోతే వరిలో అత్యధికంగా దిగుబడుల్ని నష్టపోతాం. కాబట్టి కలుపు సమస్యను మనము వివిధ రకాలైన కలుపు మందులను వాడి ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అందులో ముఖ్యంగా 2 రకాల కలుపు మందులు ఉంటాయి. వరి పంటను విత్తిన వెంటనే వాడుకునే కలుపు మందులు, అలాగే విత్తిన తర్వాత వరి మొలిచిన తర్వాత కలుపు మొక్కలు మొలిచిన తర్వాత వాడుకునే కలుపు మందులు. విత్తిన తర్వాత అయితే వెంటనే అంటే 2 రోజుల లోపల వాడుకోవడానికి అనువైన కలుపు మందులు ఏంటంటే పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనే కలుపు మందు సాతి అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 80 గ్రాములు వాడుకోవచ్చు. ప్రిట్లాక్లోర్ అనే కలుపు మందును ఎకరానికి 600 నుంచి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అలాగే ప్రిట్లాక్లోర్తో పాటు పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనే కలుపు మందును ఈరోస్ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 800 గ్రాములు నీటిలో కరిగే గుళికలు. వీటిలో ఏదైనా ఒక కలుపు మందును మనం వాడుకోవచ్చు. ఈ కలుపు మందును కానీ మనము ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకుని భూమిపైన సమానంగా పడే విధంగా పిచికారీ చేసుకుంటే వరి పంటకు ఏ విధమైన నష్టం జరగకుండా కలుపు మొక్కలు మాత్రమే నాశనమవుతాయి. ఒకవేళ ఈ విధంగా మనం వాడుకోలేని పక్షంలో వరి మొలిచిన తర్వాత మళ్ళీ 15-20 రోజుల వరకు కూడా వాడుకునే కలుపు మందులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బిస్పైరిబాక్ సోడియం ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా పెనాక్సిలం ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. ఇవి డైరెక్ట్ కలుపు మందులు వాడుకునేవి. అలాగే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంటే అన్ని రకాల కలుపు మొక్కల జాతుల్ని చంపడానికి మిశ్రమ కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా ఆల్మిక్స్ అయితే ఎకరానికి 8 గ్రాములు, లేదా సెహాలఫాబ్యూటైల్ ప్లస్ పెనాక్సిలం కలుపు మందు మిశ్రమము, లేదా కౌన్సిల్ యాక్టివ్ పేరుతో ఎక్కువగా వాడుతూ ఉన్నారు రైతులు, ఎకరానికి 90 గ్రాములు. ఇది ట్రయాఫోమన్తో పాటు ఇథాక్సిసల్ఫరాన్ కలగలిపిన మిశ్రమ కలుపు మందు. ఈ మూడిటిలో ఏదో ఒక దానిని తీసుకుని ఎకరానికి 200 లీటర్లో గనక కలుపుకుని కలుపు మొక్కలు బాగా తడిచే విధంగా గనక పిచికారీ చేస్తే మొలచిన కలుపు కూడా నివారించబడి వరి పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే రైతు సోదరులు ఈ మిశ్రమ కలుపు మందుల్లో మళ్ళీ ఇంకొక మిశ్రమ కలుపు మందు అంటే ఇప్పుడు వివాయోతో పాటు ఆల్మిక్స్ వాడడము, లేదా కౌన్సిల్ యాక్టివ్తో పాటు ఆల్మిక్స్ వాడడము గమనించడం జరిగింది. ఈ విధంగా చేస్తే ఈ కలుపు మందులు తొందరగా కలుపు మొక్కల మీద వాటి యొక్క పనితనాన్ని కోల్పోతాయి. కలుపు మొక్కలు వాటికి నిరోధకత ఏర్పరచుకుని ఈ మందుల పనితనం అనేది తొందరగా క్షీణిస్తుంది. కాబట్టి మిశ్రమ కలుపు మందులు వాడేటప్పుడు తప్పనిసరిగా ఒక్క కలుపు మందు మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు ఒక కలుపు మందు మనం వాడుకున్నప్పుడు ఏవైతే కలుపు మొక్కలు కొన్ని మొక్కలు ఎక్కడైనా తప్పించుకోవడమో, అంటే మన స్ప్రే పడకుండా ఉండడమో, లేదా కలుపు మందు యొక్క పనితనము తర్వాత కూడా ఈ చిన్న చిన్న కలుపు మొక్కలు మొలిచి వరి పూత దశకు వచ్చేటప్పుడు కూడా ఇవి కూడా పూత దశకు రావడము, ఈ విధంగా ఎక్కడైనా కొన్ని కలుపు మొక్కలు కనుక తప్పించుకుంటే కనుక అవి మళ్ళీ విత్తనాన్ని ఏర్పరచుకుని తర్వాతి సీజన్కి వాటి సంతతిని ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటాయి. కాబట్టి
2 రకాల కలుపు మందులు, 4 రకాల కలుపు మందులు వాడకుండా ఎక్కడైతే కొన్ని మొక్కలు తప్పించుకున్నాయో వాటిని చేతితో పీకివేయడం అనేది చాలా మంచి పద్ధతి. తద్వారా ఈ యొక్క కలుపు మొక్కలు నిరోధకత అనేది ఏర్పరచుకోకుండా ఉంటాయి. ఈ పద్ధతిని పాటించి వరిలో సమర్థవంతంగా మనం కలుపు యాజమాన్యాన్ని చేసుకోవచ్చు.